పెళ్ళైనటువంటి 2 రోజులకే ఆ నవవధువులు తీరని విషాదాన్ని ఎదుర్కొన్నారు. పచ్చని పందిరి ఆరక మునిపే అందులో పెళ్లి కొడుకు మరణించిన వార్త ఒక్కసారిగా ఆ కుటుంబం విషయాలే చాలా అలుక్కున్నాయి. ఇక పెళ్లి కుమారుడి మరణం తర్వాత షాక్కు గురైనటువంటి ఆ పెళ్లి కుమార్తె కూడా తీవ్రమైనటువంటి అపస్మారస్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం తన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వీరిద్దరి మ్యారేజ్ వివాహం ఈ నెల 18వ తేదీన జరిగింది. ఈరోజు 20, అంటే ఒక రోజులోనే ఇంతటి ఘటన చోటు చేసుకునేకంగా పెళ్లి కుమారుడు మరణిస్తే మరోవైపుగా కుమార్తె కూడా చాలా పెద్ద ఎత్తున అనారోగ్య బారిన పడింది. మహబూబ్నగర్ జిల్లా బయ్యారంలో ఈ విషాదం చోటు చేసుకుంది. కోడిపుంజుల తండాలో పెళ్లి కుమారుడు కరెంట్ షాక్తో మరణించాడు. సో మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా నరేష్ అనేటువంటి ఈ పెళ్లి కుమారుడు నరేష్ దుర్మరణ పాలయ్యారు. కరెంట్ షాక్ కొట్టింది. ఆ తర్వాత నరేష్ మృతితో ఒక్కసారిగా ఆ వార్త తెలిసిన వధువు జాహ్నవి కూడా ఒక్కసారిగా షాక్కు గురైంది.